హాయ్ నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. మరి ఈరోజు ఒక చిన్న సమస్య. శ్రీ చైతన్య స్కూల్ తెలంగాణ బోడుప్పల్. అయితే ఆ స్కూల్లో ఒక టీచర్ పనిచేస్తుండు. అసలు న్యూస్ ఒకసారి విందాం మనము. కోతలకు ప్రశ్నించిన దానిపై కక్ష సాధింపు చర్యకు కోరుకున్న ప్రిన్సిపల్ రాజేందర్ స్కూల్ ముందు దళిత సంఘాల నాయకులు ఆందోళన. వెంటనే శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ రాజేందర్ పై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు మరియు దళిత సంఘం నాయకులు డిమాండ్ చేశారు. అయితే V5 చందు బోడుప్పల్ మేడిపల్లి మేడిపల్లి చూస్తాడు. ఈ స్కూల్ దగ్గరికి దాదాపు ఒక 20-30 మంది రిపోర్టర్ వచ్చుడు జరిగింది. అదే టైంలో నేను వెళ్ళాను అక్కడికి. అయితే వాస్తవానికి ఆ స్కూల్ ప్రిన్సిపాల్కును అదే స్కూల్లో ఇంకొక సార్ పనిచేస్తాడు. బోడుప్పల్ బ్రాంచ్లో పనిచేస్తుండే, ఇప్పుడు అన్నదిగూడ బ్రాంచ్లో పనిచేస్తుండు. అట్ ద సేమ్ టైం ఆ స్కూల్లో పనిచేసే సార్ వచ్చేసి అలా ఒక బాబు 5 సంవత్సరాల బాబు ఎల్కేజీ చదువుతుండు, ఈ బోడుప్పల్ బ్రాంచ్లో చదువుతుండు. అయితే ఇక్కడ పంచాయతీ ఏంటంటే, ఏం పంచాయతీ అంటే మామూలుగా మెట్లు దిగంగా అంటే వాళ్ళని చూపిస్తా ఒకసారి, మేము చూపిస్తా అర్థమవుతుంది. కొంచెం ముందుకెళ్తే ఇలా రిపోర్టర్ ఎట్లా అయిపోయారంటే, ఈ సార్ వచ్చేసి ప్రిన్సిపాల్, ఓకే. ఇప్పుడు మనకు రిజల్ట్ ఏంటంటే ఈ సార్ ప్రిన్సిపాల్, శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ వచ్చేసి ఈ స్కూల్ కూడా అదే బ్రాంచ్లో, మన అన్నదిగూడ బ్రాంచ్లో ఈ సార్ పనిచేస్తాడు. ఫేస్ కనిపిస్తలేదు కదా, కొంచెం ఫేస్ చూపిద్దాం. అయితే ఈ సారు 20 మందిని తీసుకొని వెళ్ళడం జరిగింది. దాంతో పాటు ఒక రిపోర్టర్లు కూడా 20 మంది వెళ్ళడం జరిగింది అక్కడికి. క్యాస్ట్ పరంగా కూడా మమ్మల్ని అన్నారని ఈ సార్ వాళ్ళ అబ్బాయి గురించే పంచాయతీ స్టార్టింగ్ ఎప్పుడు గత 4 రోజుల క్రితం జరిగింది. ఇలా బాబు ఎల్కేజీ బాబు మెట్లు దిగాక ఇలా బాబు ఇంకో బాబుని దొబ్బేసినట్టు. అయితే ఆ టీచర్ ఏదో ఇట్లా చేతో అన్నీ ఇక్కడ ఇప్పుడు ఎర్రగైనట్టు సమాచారం వచ్చింది. వీళ్ళ వదినే, వీళ్ళ చుట్టాలు, బంధువులు 20 మందికి వచ్చిన. అప్పుడు నేను వచ్చిన తర్వాత ఎవరైతే ఇలా బాబు వాళ్ళ మేడం టీచర్ వచ్చి కూడా బాంచని కాలు మొక్క తప్పైందని తన కాలు మొక్కవేయింది. కాలు మొక్కిపిచ్చారు, అయిపోయింది. ఇక మేము కూడా తీసేరు సార్ అని ప్రిన్సిపల్తో చెప్పడం జరిగింది. తీసేస్తా అన్నాడు. కానీ వీళ్ళేమన్నారు పాపం అంటే, మంచోళ్ళు వీళ్ళు, వద్దు సార్ ఆమె కడుపు కొట్టద్దు, వద్దు అని అయిపోయింది. పంచాయతీ అయిపోయింది కదా. 4 days తర్వాత మళ్ళీ ఈరోజు ఈ సారు మళ్ళీ ఒక 20 మందిని ఎంబడి పెట్టుకొని, 20 మంది రిపోర్టర్లు ఎంబడి పెట్టుకొని స్కూల్ ముంగడికి వచ్చడం జరిగింది. స్కూల్ ముంగడికి వచ్చి ఏం పంచాయతీ అవుతుంది అంటే, ఈ పంచాయతీ అవుతుంది. ఏదైనా మాట్లాడుతూనే ఉన్నా, మధ్యలో తమ్ముడు మాట్లాడుతుండు. అయితే అసలు వాస్తవానికి ఏమందంటే, ఈ ప్రిన్సిపల్ సార్ ఏం చేసిండు అంటే, మా బ్రాంచ్ ఉంటుంది, సార్ చేస్తాడు. ఏ సారు? ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడాం కదా మనము, ఆ సార్ చేస్తాడు. ఫ్రీ అడ్మిషన్ ఇవ్వాలని సార్తో చెప్తాడు. ఫ్రీ అడ్మిషన్ ఇవ్వాలి అంటే ఎల్కేజీ బాబుకు ఫ్రీ ఇవ్వాలి, మీరు కొట్టిరని సార్ అట. ఈ సారు ఆ బాబుని కొట్టిండని ప్రిన్సిపల్ కొడతాడు. ఎక్కడన్నా కొడతారా? ఎవరన్నా చిన్న బాబుని, 5 సంవత్సరాల బాబుని ప్రిన్సిపాల్ కొడతాడా? చెప్తే నమ్మతట్టు ఉండాలి. అబద్ధం ఆడితే అతికి పెట్టినట్టు, గోడ పెట్టినట్టు ఉండాలి, నమ్మతట్టు ఉండాలి. ఇది పరిస్థితి. అంతే. ఇంకా ముందు పోదాము. ఈ స్టోరీ ఎందుకు చేస్తున్నా మీకు చివరికి అర్థమవుతుంది. చివరికి చూడాలి ఎవరే కానీ. ఇప్పుడు ఎప్పుడు ఇదే లొల్లి. ఈ సార్ని ఇలా సార్ అబ్బాయి గురించి పంచాయతీ అయిపోయింది. అయితే అన్నదిగూడ బ్రాంచ్లో చేస్తున్నాం అంటున్నాం కదా మనం. అన్నదిగూడ బ్రాంచ్లో చేస్తుంటే ఈ ప్రిన్సిపల్ సారు, ఈ రాజేందర్ సార్ ప్రిన్సిపల్ సారు అన్నదిగూడ సార్కి ఫోన్ చేసి, అక్కడ ప్రిన్సిపల్ ఫోన్ చేసి ఈ సార్ గురించి తీసేయ అనడో, మళ్ళీ లేకపోతే లీవ్ అనడో ఏదో అన్నాడు. అంటే ఈరోజు డైరెక్ట్ అడగలేక ఒక 20 మందిని ఎంబడి పెట్టుకొని
మా బాబును కొట్టినవని అది అయిపోయింది. 4 రోజుల క్రితమే పంచాయతీ అయిపోయింది. ఆ మేడ కారుముక్త బాంచన సార్ అంతా అయిపోయింది, అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఈరోజు ఇవాళ వచ్చి డైరెక్ట్ అడుగుతున్నాడు. ఇక డైరెక్ట్ ఏమంటాడు, మా బాబును కొట్టినావు సార్, నువ్వు నీ సంగతి చూద్దాము, నీ తర్వాత ఏందో తందేందో సంగతి ఏందో మీ సంగతి చూద్దామని 20 మంది కుప్పేసుకొని వచ్చిండు. అయ్యా వచ్చింది కదా, నేను కాబట్టి అదే టైంలో నేను పోయి సార్ అసలు విషయం అది కాదు, 4 రోజుల క్రితమే పంచాయతీ అయిపోయింది, బాబు కాల్ముక్త బాంచన మేడం అన్నది అయిపోయింది, అసలు విషయం ఏంటంటే ఈ సార్ బ్రాంచ్ అక్కడ చేస్తుండు, ఈ సార్ ఫోన్ చేసినట్టు అక్కడ ఉన్న వాళ్ళంతా నా మాట విన్నారు, అయిపోయింది. ఇన్న తర్వాత ఇప్పుడు ఇదే V5 చందు వీడియో తీస్తుండు, ఒక రిపోర్టరు. చూడండి, జర్నలిస్ట్ అనేది ఎట్లుండాలి, ప్రజల కోసం ఆలోచించాలి, నిజమేంత అబద్ధమంత ఆలోచించాలి, అసలు నిజంగా స్టోరీ అయ్యన్నా వద్దా, వాస్తవానికి నిజాలు ఎన్ని, అసలు ఏం జరిగింది. జర్నలిస్ట్ అవ్వలే కానీ స్టోరీ వేయచ్చు, దమ్మున్నోడు స్టోరీ బరాబర్ వేయచ్చు, కానీ నిజం ఎంత, అది ఎంతవరకు నిజం అనేది వేయాలి. రాంగ్ మాట్లాడండి ఈ సార్, అది మీకు చూపిస్తా నేను, ఏమని మాట్లాడండో మీకు చూపిస్తా నేను. విన్నారా, మరి విందాం. అయితే కేకే న్యూస్ అట, ఆయన మీడియా నాట, కరెక్ట్ మాస్టర్ అట, ఆయన సంగతి చూద్దాం అంటాడు ఈ పెద్ద మనిషి. అసలు ఈ సార్ ముఖ్యమైన తెలియదు, ఈ సార్ ఎవరు నాకు తెలియదు, ఈ సార్ ఎవరు నాకు తెలియదు వాస్తవానికి. ఆయన నంబర్ కూడా లేదు నా దగ్గర, నా నెంబర్ ఆయన దగ్గర లేదు. మరి ఆయన బోర్డు ఇగో ఆయన మీడియా నాట, కరాటే మాస్టర్ ఆట, ఆయన సంగతి ఉన్నట. వాస్తవానికి నువ్వు దేనికోసం వచ్చినావు సార్, నువ్వు నీ కొడుకు పంచాయతీ కోసము నీ పంచుకు వచ్చినావు, నా పంచాయతీ ఎందుకోసం వచ్చినావు, నా పేరు ఎందుకు వస్తుంది నీకు. ఈ రోజు నేను నీ మీద కానీ యాక్షన్ తీసుకుంటా, నీ ఎవరు నిన్ను తిట్టింది, నీకు నాకు పంచర్ అయింది, నేను బెదిరించింది, నాకు ఎవిడెన్స్ చూపెట్టాలి, ఎవిడెన్స్ తో నా ముందు రావాలి, కేకే న్యూస్ ముందరికి రావాలి. కేకే న్యూస్ ఎప్పుడు బెదిరించిండో నాకు ఎవిడెన్స్ ఇవ్వాలి. దాంతో సేమ్ టైం V5 కూడా V5 పై యాక్షన్ తీసుకుంటా, V5 కేసు పెడతా. మళ్ళొకసారి విందాము. వాస్తవానికి నా ముఖ్యమైన తెలియదు. కేకే న్యూస్ రిపోర్టర్ అట, కరాటే మాస్టర్ అట. నేను ఒక యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్నా, కేకే న్యూస్ నడిపిస్తున్నా, రిపోర్టర్గా పనిచేస్తున్నా. ఓ 10 స్కూళ్ళల్లో 5 స్కూళ్ళల్లో కరాటే మాస్టర్గా పనిచేస్తున్నా. మరి ఎట్లా బతకాలి? మేము ఎవిడెన్స్ ఉంటే స్టోరీ చేస్తా, దమ్ముంటే స్టోరీ చేస్తా, బరాబర్ చేస్తా, కానీ నాకు ఎవిడెన్స్ ఉంటే మాట్లాడతా. కానీ ఇప్పుడు నా పేరు వచ్చింది కాబట్టి ఈ V5 యజమాని కానీ V5 రిపోర్టర్ కానీ నన్ను అడగండి ఏ రకంగా యూట్యూబ్లో పెట్టిరు, ఏ రకంగా మీరు సోషల్ మీడియా పెట్టిరు, ఏ రకంగా గ్రూపులు దింపుతారో నేను దీని మీద యాక్షన్ తీసుకుంటూ జరుగుతుంది, చట్టపరంగా తీసుకుంటా. ఈ సార్ వల్ల తెలియదు, ముఖ్యమైన తెలియదు, నా ముఖమైన తెలియదు, ఈ నంబర్ నాగే ఆయన నెంబర్ నాగలేదు. ఆ స్కూల్లో ఏదో నేను అప్పుడు నమస్తే సరే నమస్తే నన్ను పట్టుకొని ఈ కేకే సారు కూడా కాదు, మనసు విందాం. ఆయన మీడియా నాట, కేకే న్యూస్ ఆట, కరాటే మాస్టర్ ఆట. ఆయన అసలు నాకు అసలు ఏం విషయమే తెలియదు ఆయన గురించి. ఈ రకంగా ఆయన మాట్లాడండి. ఓకే, నువ్వు ఎట్లా మాట్లాడిపిస్తావు? ఒక రిపోర్టరు V5 చెందవు, ఎట్లా మాట్లాడిపిస్తావు నువ్వు? ఏమేసినావు మా గురించి చేసేది? రిపోర్టర్లు ఇవ్వలే కానీ ఏ తప్పు మాట్లాడినా కానీ వాళ్ళకి ఇదే శిక్ష ఉంటుంది. నన్నేమో కానీ కేకే న్యూస్ విషయంలో మాత్రం ఇవ్వాలన్నా కానీ ఎవిడెన్స్ ఉంటే మాట్లాడాలి, ఎవిడెన్స్ ఉంటేనే మాట్లాడాలి, ఎవిడెన్స్ లేకపోతే బరాబర్ అయితే చెప్తా. ఇది విషయం ఫుల్ సీరియస్. ఇది ఏ రిపోర్టర్ కానీ రోడ్ పండి ఓటర్లు కూడా మా గురించి మాట్లాడుతున్నారు ఈరోజు. ఇది పరిస్థితి. ఇదేందో మరి ఇప్పుడు V5 యజమాని జవాబు నాకు సమాధానం చెప్తాడా, మరి రిపోర్టర్ సమాధానం చెప్తాడా, మరి ఈ రాంగ్ మాట్లాడినా ఈ సార్ సమాధానం చెప్తాడా, నాకు రిజల్ట్ ఎవరిస్తారో నేను చూస్తా. ఇది విషయంలో మాట్లాడతా నేను. ఇంకొక విషయం ఏంటంటే ఈ సార్ మీద నా మీద అన్నాడు కదా, కేకే న్యూస్ అని మాట్లాడింది కదా, తన పైన పరువు నష్ట దావా చేస్తా. అట్ ది సేమ్ టైం మేడ్పల్లి PS లో కేసు పెడతా. వీళ్ళందరి మీద ఇచ్చిపెట్టే సమస్య లేదు. నేను ఎవరితో మాట్లాడా, నేను ఎవరిని అంటేనే భయపడతా, నేను ఎవరిని అంటేనే బరాబర్ భయపడతా. అంతేగాని నా జోలికి వస్తే మాత్రము వీళ్ళ ముగ్గురు కేసు పెడతా,
ఈ బ్లగర్ నా మీద అన్నాడు కదా, బరాబర్ నీకు సమాధానం చెప్తా భయ్యా. నువ్వు అసలు సమాధానం లేదు, నా సమాధానం కూడా మాట్లాడినావయ్యా, నేను మాట్లాడతాను ఈ విషయంలో. ఆయన కూడా వీలుకున్నారు. ఆయన మీడియా కేకే న్యూస్ అట, ఆయన కళాక మాట్లాడు, ఆయన కూడా బెదిరిస్తుంది. అయితే బెదిరిస్తుడు కదా సార్, మీరు నాకు సాక్ష్యం తీసుకురావాలి. కేకే న్యూస్ రిపోర్టరు, కరాటే మాస్టరు మిమ్మల్ని బెదిరించినట్టు ఎవిడెన్స్ ఉంటే పట్టుకరా, నువ్వే శిక్ష అయితే ఆ శిక్ష నేను రైట్, ఆ శిక్షను అనుభవిస్తా. మీరు తీసుకురావాలి ఎవిడెన్స్ నా దగ్గరికి. ఓకే, ఇది థ్యాంక్ యూ. 10 లైక్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.